కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పోతున్నారు. రైట్, ఆదిలాబాద్ వెళదాం. ఇదే కామారెడ్డి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆదిలాబాద్, నిర్మల్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అక్కడ కూడా పరిస్థితి భిన్నంగా లేదు. నిన్న కాస్త బెటర్ అనిపించినప్పటికీ ఈరోజు పరిస్థితి కొంచెం విషమించినట్టు కనపడుతోంది. మా ప్రతినిధి సారంగపాణి జాయిన్ అవుతూ ఉన్నారు. నేషనల్ హైవే నుంచి ఆదిలాబాద్ మీద గుండానే ఈ నాగ్పూర్ హైవే వెళుతుంది, ఏదైతే ఇప్పుడు ఇక్కడ జలదిగ్బంధంలో చిక్కుకుంది కామారెడ్డి దగ్గర. మరి ఆదిలాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్ లో పరిస్థితి ఎట్లా ఉంది? వర్షాలు ఏ విధంగా పడుతూ ఉన్నాయి? ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? మా ప్రతినిధి సారంగపాణి జాయిన్ అవుతున్నారు. సారంగపాణి. చక్రి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో కురిసిన భారీ వర్షానికి జాతీయ రహదారి దెబ్బతిన్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధి దేవ్లానాయక్ తండా సమీపంలోని జాతీయ రహదారి పైన భారీ వాహనాలు నిలిపివేశారు అధికారులు. ఎందుకంటే ఇక్కడి నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్లే ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో ఈ కామారెడ్డి వైపు వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడే భారీ వాహనాలను మహారాష్ట్ర వైపు నుంచి వస్తున్న ఏవైతే ఆదిలాబాద్ జిల్లా గుండా వస్తున్న వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఈ జాతీయ రహదారి పైన నిలిపివేయడం జరిగింది. దీంతో పాటు నిర్మల్ వైపు నుంచి కామారెడ్డి మీదుగా వెళ్లాల్సిన వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లించినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే నిర్మల్ నుంచి కామారెడ్డి వైపు వెళ్లకుండా ఇటు డైవర్ట్ చేసినట్టుగా జిల్లా ఎస్పీ కాసేపటి క్రితం ప్రకటించారు. అటు కామారెడ్డి వైపు వెళ్లే పరిస్థితులు లేవు కాబట్టి ఇటువైపు టర్న్ తీసుకొని మెట్పల్లి మీదుగా వెళ్లాలని చెప్పిన పరిస్థితి. ఆదిలాబాద్ నుండి వయా కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమవైపు తీసుకొని అటువైపు నుంచి మామడ, ఖానాపూర్, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్కు వెళ్లాలని చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వాహనాలను కుప్టీ సమీపంలోని దేవ్లానాయక్ తండా సమీపంలో జాతీయ రహదారి పైన భారీ వాహనాలను నిలిపివేశారు. ఇది జాతీయ రహదారి, వివిధ రాష్ట్రాలకు వెళ్తాయి. ఈ భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపివేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు మనకు అందుబాటులో ఉన్నారు. ఎందుకు ఆపుతున్నారు, ఏంటి కారణం, ఎప్పటి నుంచి ఆపుతున్నారు? మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నిన్న నైట్ మన కామారెడ్డి మెదక్ భారీ వర్షాలు కురిసిన కారణంగా కామారెడ్డి దగ్గర హెవీ రెయిన్ వల్ల అక్కడ బ్రిడ్జ్ అనేది, రోడ్లు అనేది కూలి స్తంభించి మొత్తం ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఇక్కడ మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇచ్చోడ నుంచి అక్కడ పిప్పర్వాడ టోల్ ప్లాజా, ఆదిలాబాద్ అక్కడ వెహికల్స్, హెవీ వెహికల్స్, లారీస్, పెద్ద పెద్ద వెహికల్స్ అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఆపుతున్నాము. ఇక్కడ దేవులనాయక్ తాండా దగ్గర, ఇచ్చోడ పిఎస్ లిమిట్స్, ఇంకా నేరగొండ దగ్గర టోల్ ప్లాజా దగ్గర మా ఎస్పీ సార్ ఆదేశం మేరకు ఆపుతున్నాం సార్. ఎక్కడైనా జాతీయ రహదారి పైన వెహికల్స్ పోతలేవు సార్. కామారెడ్డి దాకా అక్కడ నుంచి అటు ఆగుతున్నాయి, ఇటు ఆగుతున్నాయి సార్. అవును సార్. ఓకే, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వెహికల్స్ పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ వాహనాలు, లారీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని టోల్ ప్లాజాలతో పాటు ఈ కుప్టీ సమీపంలోని దేవులనాయక్ తండా, అదేవిధంగా నిర్మల్ జిల్లా వైపు నుంచి ఏదైతే నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఇక దారి లేనట్టే, ఎందుకంటే అది కరీంనగర్ వైపు టర్న్ తీసుకొని వెళ్లాలని అధికారులు చెప్తున్నారు. ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లాలో రాష్ట్రంలోనే రెండో అత్యధిక వర్షపాతం నమోదైన పరిస్థితి. 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు కడం ప్రాజెక్టులు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు స్వర్ణ ప్రాజెక్టుకి ఇన్ఫ్లో కొనసాగుతుంది. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొన్ని చోట్ల లో లెవెల్ వంతెనలు దెబ్బతిన్న నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారి వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. చక్రి ఓటు.